అమెరికా ఒకవైపున కేవలం డ్రగ్ వ్యాపారస్తుడైనటువంటి మదురోని అరెస్ట్ చేయడమే తమ కాన్సెప్ట్ తప్పించి వేరే ఏమీ లేదని చెప్పినప్పటికీ అక్కడ వెనిజులాలో ఉన్నటువంటి వెండిని దాదాపుగా బిలియన్ల కొద్ది డాలర్ల విలువైనటువంటి వెండిని మదురో ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకుందన్న ప్రచారం ఒకవైపు నడుస్తుంటే తాజాగా రష్యాకి సంబంధించినటువంటి న్యూస్ ఏజెన్సీ ఆర్టీ క్లెయిమ్ చేస్తున్నది ఏంటంటే అమెరికాకి సంబంధించినటువంటి C-17 మిలిటరీ కార్గో ప్లేన్స్ వెనిజులాలోకి ఎంటర్ అయినాయి. అక్కడ ఉన్నటువంటి $3 బిలియన్ విలువైనటువంటి బంగారపు నిల్వల్ని $3 బిలియన్ విలువైన బంగారం నిల్వలు ఉన్నాయట. వాటిని స్వాధీనం చేసుకుని అమెరికాకి తరలించడానికి, అట్లాగే వెండిని స్వాధీనం చేసుకుని అమెరికాకి తరలించడానికి ఈ కథంతా నడుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని రష్యన్ న్యూస్ ఏజెన్సీలు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అన్నటువంటి విషయం తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.